అబ్బా మంచిగా పొద్దున్నే తానం చేసి దేవునికి దండం పెట్టుకుంటే ఎంత మనసు ప్రశాంతంగా ఉన్నది. అబ్బబ్బబ్బబ్బా ఒక్కరోజు స్నానం చేయకపోయింది అనుకో అంత ఇసుకిసుక అనిపిస్తుంది. అబ్బా అందుకే అంటారు కావచ్చు, ఎన్ని బాధలున్నా ఎంత కష్టాలున్నా పొద్దున లేచి స్నానం చేసి దేవునికి దండం పెట్టుకున్నాం అనుకో ఆ తృప్తే వేరు. అవ్వ ఒక్కొక్కరు 2-3 రోజులైనా స్నానం చేయనయ్యే అంత సీట పెట్టదో. నీ అవ్వ నేను ఇప్పుడు చేసిన కదా నాకు 2 గంటలకే పెయ్యి అంతా ములముల అంటది. ఎందుకంటే ఎండాకాలం వచ్చింది కదా. అంటే ఎండాకాలం వచ్చిందని రోజుకు 2 సార్లు చేస్తాను అనుకుంటారా ఏంది? నేను ఎండాకాలం అయినా 2 సార్లు చేస్తా, చలికాలం అయినా 2 వట్ల చేస్తా, వారకాలం అయినా 2 వట్ల చేస్తా. అది చలికాలం నేను వేడి నీళ్ళు పెట్టుకొని చేసుకుంటాను అంటారా ఏంది? బాయిల నీళ్లు ఏదుకొని బుడ పోసుకుంటా. నెత్తి ఫ్రీ అవుతుంది. ఇది ఇంకా అయిందో కాలేదో దీని పని. రవలి ఏం చేస్తానవే ఇకదా? ఏందా నాన్నే ఉంటాను? నాకేమన్నా ముట్టుడున్నదా అనే? దగ్గరికి రా. అయ్యో ఏందో చెప్పరాదు అంటానవేంటే గుడ్డు మొక్కపు దానా? ఒక అప్పముతోడా గుడ్డు గిడ్డ అంటానేమేంది? ఇంకోసారి గుడ్డు అన్నావు అనుకో గడ్డి వాము వేసిన అంతా మాటలు బాగా అవుతాయి. ఏంది గడ్డి వాములు వేస్తావా? గడ్డి వాము వేసిన అంతా అంటే నవ్వుతానేమేంది? గడ్డి వాములు వేస్తానందుకు గడ్డి ఏడు ఉన్నదే, ఇంకా పొలాలే కోయలే. పొలాలు కోసేసరికి ఇంకా 2 నెలలు పడుతుంది. ఇంకా గడ్డి వేస్తుందట. అమ్మ పొలాలు కోయకుంటే పాత గడ్డి లేదా? అయినా నిన్ను దన్నేదందుకు గడ్డి వామెందుకు గడ్డ మీద వేసి కూడా దన్నచ్చు. అబ్బా నీ అవ్వ నేను గ్రేటేనే. నన్ను తన్నదందుకు నువ్వు ఎన్నెన్ని కెచ్చులు వేసుకుంటానవే. గడ్డి అంటానవు, గడ్డ వినంటానవు. గడ్డ లేకపోతే దేని వినదంటవే? గిసొంటి మాటలు మాట్లాడితేనే నాకు చివర గుర్తొస్తుంది. నేను చెప్పిన పని ఎన్నడని చేసినావా? మాటలు ఎక్కువ పని తక్కువ. అగ్గో నువ్వేం పని చెప్పినావు, నేనేం పని చేయలే. అంత పిసగిట్టలు వేసిందానే ఏం మాట్లాడతానవు? నేనే మాట్లాడతానా? మా మేనత్తకు పైసలు ఇచ్చిన అవి అడకనమ్మంటే పోతానా? నేను పోయి కంటగావన్నా. నీ అవ్వ నువ్వు మంచిగున్నావు. మీ మేనత్తేనే, నువ్వే ఎత్తివి, నువ్వే అడకచ్చుకో. ఏమైతుంది? అగో నేను అంత గట్టిగా అడగలేనే, నువ్వు పోతే మా అడకత్తావు. మరి గట్టిగా అడగలేని దానివి ఎందుకు ఇచ్చినావు? నన్ను కంటు చేద్దామనా? అబ్బో నా కోడలు మంచిది, నా కొడుకు లంగా అనుకోన్నానా? అబ్బా ఇరికిచ్చులా ఫస్టే నువ్వు. ఆయన నేను అడగా, ఆయన నీకు ముఖం లేదా? నువ్వేమన్నా బదలు పోతానవానే? పైసలే ఇత్తివి, పోయి అత్త నాకు అవసరం ఉన్నాయి ఇయ్యాను. నేను పోయి అడిగితే కొడుక నాకు కోడలు ఇచ్చింది, నువ్వచ్చి అడుగుతానవు రాని నన్ను అది అన్నదా? గట్ల ఎందుకంటది? ఇచ్చినప్పుడు అయితే తీసుకున్నాను కదా. మరి ఇచ్చినప్పుడు నువ్వే పోయి అడకచ్చుకోవే, నన్ను ఎందుకు వదులుతావు? అరే నేను పోతే మాట అనుకున్నావు అనుకో మాకు లొల్లు అవుతుంది. అదే నువ్వైనా అనుకో తొందరగా తీసుకుంటాను. అందుకే దగ్గరోళ్ళకు పైసలు ఇవ్వద్దంట. బయట వాళ్ళకి ఇట్టో మాట అని తీసుకోవచ్చు. ఇప్పుడు ఆయన వాళ్ళకి ఇచ్చినావనుకో ఇంకో గిట్లనే ఉంటది. అయినా నేను పోను, నేను అడగా, నువ్వే పో. గట్ల కాదే, పోయి అడకరా పోయే. మన పెళ్లి కానప్పుడు మా అవ్వయ్యకి పైసలు అవసరం ఉంటే ఇచ్చి సంవత్సరం ఆగిందే. ఇప్పుడు నేను ఇచ్చి 6 నెలలు కాలేదు. నువ్వు ఇప్పుడు అడుగుతానేంది? మీ అవ్వయ్యకి ఇచ్చినప్పుడు నేను ఇట్నే అడిగిందా అని అంటది. అబ్బా అత్త పాట నువ్వే వాడతావు, కోడల పాట నువ్వే వాడతావు అనే. మీ వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు సంవత్సరం రాక అడగలే కదా. మరి ఇప్పుడు ఇచ్చి నువ్వెందుకు అడుగుతావు? ఆగు నువ్వు కూడా సంవత్సరం. అయినా నీకు ఇంతగానం పైసలతో ఏం పనే? ఓ దిక్కుమల్లోడా, పైసలు అవసరం అంటే ఏంది? ఇంట్లోకి అవసరం లేవా పైసలు? అయినా నేను ఒకటి కొనుక్కోవాలి. నేను కొనిమంటే నువ్వేనా కొనిస్తానవేంది? అందుకే నా పైసలతో నేనే కొనుక్కుంటా. పోయి అడకరా పో. అగో నువ్వు చెప్తేనే కాదే నాకు తెలిసేది. పోయి అడకత్తా. ఏం కొంటావో చెప్పు. అబ్బా తీసుకొచ్చినాక చెప్తా తీయే. లేదు నువ్వు చెప్తేనే అడకత్తా, లేకపోతే నేను పోను. అబ్బా నా పైసలు అయితే నీకు ఇన్నిగానో క్వశ్చన్లు ఎత్తాను. అది నీ పైసలు అయితే ఇంకెన్ని క్వశ్చన్లు అడుగుతావో ఏమో. క్వశ్చన్లు లేవు, ఆన్సర్ లేదు. ఇదేమన్నా పరీక్షనా అనే అంత పిస మాట్లాడతావు? వామ్మో నాకు తెలియకుండా నువ్వు ఏదో కొని మీ వాళ్ళకు పంపిద్దామని చూస్తావు కదా. అదే మనకైతే నాకు చెప్తావు కదా. ఇల్లు ఏదో తిరకాస్తున్నదే. నాకు 6 సెన్స్ కొడుతుంది, 7 సెన్స్ కొడుతుంది, 8 సెన్స్ కూడా కొడుతుంది. నువ్వు చెప్తేనే మీ అత్త దగ్గర పోయి అడకత్తా. నువ్వు చెప్పపోయినావనుకో మీ అత్త దగ్గర పోయి అబ్బా చిన్నమ్మ
దాని దగ్గర మస్తు పైసలు ఉన్నాయి 2 సంవత్సరాలకి అని చెప్తా 2 సంవత్సరాలకి అని చెప్తా ఏమనుకుంటానమ్మా చెప్పు అదేంటిది మీ వాళ్ళకి ఇస్తావా మన ఇంట్లోకి ఇస్తావా ఎవడి టిఫ్టీ గాడు మన ఇంట్లోకైతేనే పోయి అడకత్తా పోయి అడకరాపో అయినా నేను చెప్పకపోతే మా అత్త దగ్గరికి పోయి నా దగ్గర పైసలు బాగున్నాయి ఇంకో 2 సంవత్సరాలకి అని చెప్పత్తా అట్లా చెప్పినా అనుకో నీ చెవుల బొడగరాలు పెట్టి వత్తుతా చెప్తానా నువ్వు నా చెవుల బొడగరాలు పెట్టి వత్తుతే నీ చెవుల నేను కంకర్రాలు పెట్టి వత్తుతా ఏమనుకుంటానమ్మా మాటకు మాట జవాబు బాగిస్తాను ఇప్పుడు పైసలు అడకత్తి నేను ఒక్కనే తింటానా వాళ్ళకి నీకు ₹2 ఇయ్యనా నువ్వుగా ఇస్తావు ₹2 ఓ ₹50 ఇచ్చి నా ఇంటి దాకా రాపో అంటావు నీ ముఖానికి ఎప్పుడన్నా 500 1000 ఇచ్చినవానే అసలు నువ్వు నాకు ఇస్తానా పైసలు అగో నేను ఇచ్చిన 100 50 200 500 జమ చేసి నాకు బిల్లు ఆపిస్తానవా నీ గురించి నాకు తెలియదా అనే అవన్నీ ఇంట్లోకే అయితానే కూరగాయలు కొనడానికి అయిపోయినాయి అంతేనా నేను ఇచ్చినవన్నీ బయట వారెత్తాను కదా నీ ఇచ్చినవన్నీ తీసుకుపోయి బయట వారెత్తాను కదా లేదు నీ కడుపులో వాడేస్తానా నీ కడుపులో వాడేసుకుంటలేవు నా కడుపులో ఎత్తాను అంతే కదా నువ్వు చెప్పే విషయాలు అది నాకు చెప్పకపోతే మనసులో పట్టదే అదేంటిదో చెప్పు మరి ఇగో నువ్వు ఎక్కువ మాట్లాడకు నా నొర్రిగా చెప్తానా నువ్వు పోయి అడకరాపో అప్పుడే చెప్తా ఇక నువ్వు గింతగానం అంటావు కదా పోయి అడకొచ్చినాక చెప్పకపోయినావు అనుకో నా చెవుల కాదే బొడగరాళ్ళు పెట్టొత్తుడు నీ చెవులు వత్తుతా అర్థమైతుంది కదా చెప్తావు కదా అడకొచ్చినాక మాట మార్చినాం అనుకో ఉంటది నీకు నేను చెప్తానా ఏం అరవదంతి పోతానా సరే ఎవడి టిఫ్టీ గాడు వామ్మో నా పెళ్ళం తెలివి దక్కదనుకున్నా దానికి మస్తు తెలివి ఉన్నది నేను ఇచ్చిన పైసలు కూడేసుకొని వాళ్ళ అత్తకే అప్పించింది దీని తెలివికి మెచ్చుకోవచ్చు ఇప్పుడు దీని ముంగట మెచ్చుకొని మెండలు వినేసుకున్నా అనుకో నాకు చుక్కలు చూస్తుంది అందుకే దాన్ని తిట్టినట్టు చేయాలి ఎప్పుడైనా మెచ్చుకుంటే నా పెళ్ళం బాగా ఓవర్ చేస్తుంది ఆయన ఇంట్లోకి కొనుకత్త అంటుంది కొనుకత్తదా లేకపోతే వాళ్ళ అవ్వల్లో కొనిస్తుందా నాకు డౌట్ వస్తుంది అయినా దీని పైసలు ఎందుకు అడగాలి ఆమె దగ్గరనే మస్తు ఉంటాయి నాకు ఏం అర్థమైతే లేదు మళ్ళీ మరి నువ్వు ఇచ్చినావు నువ్వు పోయి అడకరావే అంటే ఇదేమంటుంది మా వాళ్ళకి ఇచ్చిరు సంవత్సరం అవుతుందంటే ఇది పిස්සది అసంటోళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఇంట్లో పెట్టుకుంటూ ఇప్పుడు అవసరానికి కొనుక్కొచ్చుకోపోవునా ఇప్పుడు నేను పోయి మా చిన్నవని అడిగిన అనుకో నేను కంట అవుతా అది కానీ నెత్తి తీసి రేవు కంపలు ఎత్తది దాన్ని మందలిచ్చుడు భయం ఇప్పుడు నేనేమని పోవాలి ఇంటికి పోతేనే ఓరు శంకరిగా ఎందుకు వచ్చినవురా ఏం పని రాని కాకి వదిలినట్టు వదిలితుంది ఇప్పుడు దాన్ని ఏమనకట్లేదు ఏమన్నా అన్నామనుకో ఇక మళ్ళీ నా పెళ్ళానికి వచ్చి చూసినావా అనే కోడలా నా కొడుకు నా ఇంటికి వచ్చి నన్ను గద్దరిచ్చి పెట్టిందని మళ్ళా రాదంతం చేస్తుంది దాంతో మంచి మాట్లాడినా గోసే నవ్వుకుంటా మాట్లాడినా గోసే మరి బాధ ఉన్నదే చిన్నవా మరి గిట్లనట ఇచ్చిందట కాదు ఇయ్య అంటే అగో నీ పెళ్ళం ఇస్తే నువ్వెందుకు అడుగుతానవురా నీ జేబుల్లోకి వెళ్ళి ఇచ్చినట్టు నువ్వు బాగా నా ఇంటి ముంగడికి వచ్చి అడుగుతానవని అది పరాయణం లెక్క మాట్లాడుతుంది నేనేం చేయాలి నాకు ఇప్పుడు ఏం అర్థమైతలేదు పోయి అయితే చూస్తా అడక రాకపోతానో దీంతో బాధ అడుగుతానో దాంతో బాధ నీ అవ్వ ఇద్దరి మధ్యలో నేను నలిగిపోతాను కదా ఇప్పుడు అది ఏమనాలి ఏం చేయాలి నాకు ఏం అర్థమైతలేదు అబ్బా ఇది ఇచ్చే ముందు నాకు చెప్పినా అయిపోవు కదా ఆయన ఇప్పుడు ఆమెకు పైసలు ఇచ్చింది అది ఏమన్నా పిత్తి కల్పిస్తుందా అసలు ఇచ్చుడు ఎక్కువ అంటే ఇది ఇంట్లో పైసలు బయట వేసే నేనేం చేయాలి ఏం చేసుడు ఏం పోయి అయితే అడుగుతా ఇత్త తీసుకొచ్చి ఇస్తా అది కూడా ఇంట్లోకి వస్తువే అంటాను కదా ఇప్పుడు చూడబోయేది ప్రేక్షకులు నా నాయనా ఓ నాయనో నా నాయనా మంచిగా ఆటగాల నన్ను పోయి రేకంపల వరేసినవే ఓ నాయనా దాన్ని వేసుకున్న కాంచెలు నాకు చుక్కలు చూస్తుంది నాయనా నేను పెళ్ళప్పుడు అరుంధతి నక్షత్రం దానికి చూచుకుంటే అది నవ్వింది కానీ ఇప్పుడు నన్ను జీవితాలతో దుఃఖలు చూస్తుంది నాయనా ఓ నాయనా ఓ నాయనా నన్ను గంజుతో కూడా కొడుతుంది నాయనా ఏం మాట్లాడతావు నువ్వు గంజుతోటి కాదురా నిన్ను కొబ్బరితో కొట్టే పాపలే నువ్వు నన్ను గంజుతో ఎందుకు కొట్టావు నాకు తెలిసే నువ్వు మొన్న వంటయంగా గంజు కింద వాడి సొట్టు పోయింది కదా నాకు గుండెగా కొడితే సొట్టు మంచిగా అవుతుందని నన్ను కొట్టినావు కదా నాకు తెలిసే నన్ను చంపుతేవే ఓ నాయనా నా నాయనా ఇది నన్ను ఉంచదే ఓ నాయనా నాయన నాయన అన్నవనుకో నాలుగే గుంజిపోతా జీడి కింద మొక్కపోడా
పెళ్లికి ముందు ఏమన్నావురా? బీటెక్ బీటెక్ చేసిన నేను బీటెక్ చదివినా నువ్వు ఇంగ్లీష్ పేపర్ తెచ్చిన చదువుతా, ఉర్దూ పేపర్ తెచ్చిన చదువుతానే. పోయి రేపో చదువుతా. అవురా కాకి మగపోడా, నువ్వు ఇంగ్లీష్ పేపర్ ఉర్దూ పేపర్ చదవటోనివి. మొన్న చిట్టి పైసలు తీసుకోగా సంతకం పెట్టరా అంటే ఏలు ముద్ర ఎందుకు వేసినావురా? ఓ పిసదారా, నీకు వేలు ముద్ర గురించి గట్లర్థమైంది నానే. దాని గురించి చెప్తా, ఇంటవా? చెప్పు జిడిగింజా. కూసోయా బుడంక. చెప్పురా. ఓ పిసదానా, మొన్న కంట్రోల్ బియ్యం అయినప్పుడు వాళ్ళు తంబు పెట్టువన్నారే, నా తంబు పడతలేదే. తొక్కేశారమ్మా. పడకపోతే ఏం చేసినావు? మా దోసగానికి తంబు పడతలేరా అని చెప్పిన. అరే ఇంకు రాసుకోరా, అప్పుడు తంబు పడతలేరా అని చెప్పిండు. చూసారా సార్ డబుల్ యాక్షన్. మరి నువ్వేం చేసినావు? ఏం చేసింది నానే, ఇంకు రాసుకుందా అని ములుకు తీసిన. ఈ లోపే చిట్టి కాడిపోదా అన్నావు. కామెడీ చేస్తున్నావా? దాన్ని నోరు తెస్తాను పోదామా అన్నా. అయితే ఏమైంది? ఓ పిసదానా, ఎట్లాగో చిట్టి పైసలు ఇచ్చినప్పుడు వాళ్ళు సంతకం పెట్టుకుంటారు గానీ ఇంకెందుకు వేస్ట్ అవుతుంది అని ఆ లింక్ తోనే తంబొత్తినా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ జిడిగింజా, నీ తెలివికి నన్ను వేసుకొని ఇడున్నావు గాని లేకపోతే అమెరికా పోయి డాలర్లు సంపాదిస్తూ. నాకు అర్థం కాలేదు సార్. అబ్బా గిన్ని సంవత్సరాలకు నిజం ఒప్పుకున్నావే. నిన్ను వేసుకున్నా కాబట్టే గీడున్నా, లేకపోతే అమెరికాలో ఉంటును. ఓ పొంగుతున్నావు, ఒకసారి అద్దంలో చూసుకోరా నీ ముఖం. ఏదో మాట వరుస కంటే పొత్తింట్లో పాలు పొంగిచ్చినట్టు పొంగుతున్నావు. అయ్యో ఇదంతా అట్టిదే నానే. అయినా నేను పాలైతే ఆ పాలల్లో నువ్వు అట్టువే. పాలు లేకపోతే అట్టు ఉంటదా, అట్టు లేకపోతే పాలు ఉంటదా? నాకు నువ్వు, నీకు నేను. నీ నవ్వులనా? ఆపే, నువ్వు అనే మాటలు నా చెవులు వినేసుకోలే. నా మనసుకు ఆల్రెడీ అర్థమైంది. ఇట్లనే ఉంటావా? పొలం కడిపోతావా? పోతేనే పోతా. ఇప్పటికే నన్ను జిడిగించి అంటాను. పొలం కాడికి ఎండలు వేసింది అనుకో నల్ల బొక్కు లెక్క అయితా. అప్పుడు నల్ల బొక్కు అంటావానే. నేను సాయంత్రం పోతానే, చల్లబడ్డాక పోతా. చల్లబడ్డాక పోతావా బిడ్డ? చల్లగా 90 వేసి గుర్రు కొట్టి పంటావు. ఏ మా పోతేనే, నిజంగా పోతా. నువ్వు గిట్ల చెప్తే ఎందుకింటావు? నువ్వు గిట్ల చెప్తేనే వింటావు. నీ అవ్వ నా పిల్లం పొలం కాడుకోనంటే పొట్టు కొట్టింది. దీంతో ఎట్లేగానో ఏమో. అయినా అబద్ధమాడి పెళ్లి చేసుకున్నా కదా, తప్పుతుందా? అవి కొట్టినా తిట్టినా పడి ఉండాలి. అగో ఈ శంకర్ బాబా గీడ ఊకున్నాడు. హలో, ఏ లేదురా, ఏ గాళ్ళ మధ్యలో నేనేం పోతా? ఇవాళ మధ్యలో పోతే గాలికి పోయే కంప దేనికో అలగబెట్టుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు మాట్లాడంగా మంచిగా మాట్లాడతారా? ఏంది మళ్ళా నువ్వే చేసినావంటారు? అంతేనా? ఎప్పుడురా? ఓ బావా, ఎవరితో మాట్లాడుతున్నావే? బాగా నవ్వుతాను. ఆగురా, నాకు పనికి లేనోడు ఒకడు వచ్చిండు, ఆయనతో మాట్లాడినాక చెప్తా. ఏమి లేదు గాని నువ్వేంద్రా మాడిపోయినా కాకి లెక్క అయినవు? కరెంట్ షాక్ ఇట్లా కొట్టిందా ఏంది? గట్లెందుకున్నావురా? ఏందే బావా పిడాత పిడుగుపడ్డట్టు గంత పెద్ద మాట్లాడితే ఇంటికాడ మీ చెల్లెవు జిడిగింజ అంటది, నువ్వేమో కాకి మొక్కపోడా అంటాను. ఏంది బావా? ఏంది మా చెల్లె కూడా నిన్ను జీడిగింజ అన్నదా? అయినా మా చెల్లె అన్నదంటే తప్పే ఉన్నదిరా, నువ్వు జీడిగింజ లెక్కనే ఉన్నావు కదా. ఏ అట్లా బామ్మారిది కాబట్టి అంటారా? అయినా బయట వాళ్ళని అంటారా? ఓ మాట నువ్వు అన్న వాడతా, నేను అన్న నువ్వు వాడతావు. మనం ఒకటి కారా? అరే ఒకటి ఆలోచించినవా? మనం ఇద్దరం బయట ఊళ్ళు ఉన్నాం గాని వరుసలకు బావ బామ్మారుతున్నాం గాని ఒక సంత తోడబుట్టిన లెక్క ఉంటావు. మనం ఎట్లా కలిసి ఉన్నామో మా భార్య మీ భార్య సేమ్ అక్క చెల్లెల లెక్క మంచిగా కలిసి ఉంటారా? దోస్తానంటే గట్లా. మనం ఎప్పుడు విడిపోలే, వాళ్ళు ఎప్పుడు విడిపోలే. మనం ఎప్పుడు గిట్టడం ముచ్చట పెట్టుకుంటాం, వాళ్ళు ఎప్పుడు గట్టడం ముచ్చట పెట్టుకుంటాం. కానీ ఒక్కొక్కరు 4 రోజులు మాట్లాడుకోగానే ఎట్లుంటే చెప్పాలి, ఈర్ష్యలు పెరుగుతాయి. అబ్బా నేను దాన్ని మందలిచ్చుడేంది, అదే నన్ను మందలిచ్చానని అనుకుంటారు. అవునా కాదా? కానీ
అబ్బా వీళ్ళిద్దరైతే మంచిగా ఒక్క తల్లి కడుపులో పుట్టినట్టు మంచిగా ఉన్నారా. ఇప్పుడు ఈ రోజులల్లా 2-3 4 రోజులు మాట్లాడుకోగానే అవ్వా నేను దానింటికే పోవన్నా ఊక అదే నా ఇంటికి రావచ్చా అని వాళ్ళు అనుకుంటారు. కానీ మన పిల్లలు అట్లా కాదురా. కానీ ఈమె రాకుంటే ఆమె వస్తుంది, ఆమె రాకుంటే ఈమె వస్తుంది. గట్లుండాలి. గట్లుంటే దోస్తాను అంటారా. ఇంకో ముంగటో మాట ఎనుకో మాట మాట్లాడేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. కానీ వాళ్ళు ఎప్పుడు కలిసి లేరు, మధ్యలోనే విడిపోయారు. మనం ఎంతమందిని చూస్తలేము రా రవి. అవునా కాదా? ఎందుకంటే మళ్ళీ ఒకటి నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు మా భార్య మీ భార్య ఊకొచ్చి మాట్లాడుకుంటారుగా మా ఇంటి పక్క వాళ్ళు, అవో ఈమె సంత వదిన ఈమె సంత మర్దలు లెక్క చేసుకుంటారు. ఏదైనా ఈమెనే పిలుస్తుంది, మమ్మల్ని విలువని ఆడిపోసుకుంటారు రా. నేను అన్న ఇంకో లోకం కాకులు ఏమన్నా అంటారు, నువ్వు పట్టించుకోవద్దే. ఆమె మాట అన్నది నువ్వో మాట అన్నదని లొల్లి పెట్టుకున్నారనుకో ఎట్లుంటది? ఇజ్జత పోతుంది. ఇంకో ఊకుంటే ఉసిరి తాకుతుంది అన్నట్టు నువ్వు అవన్నీ నువ్వు లొల్లు పెట్టుకోవద్దు బుజ్జి. నువ్వు ఆ బుజ్జోళ్ళ ఇంటికి పోతావు, నువ్వు ఈ బుజ్జోళ్ళ ఇంటికి పో. అయినా నువ్వు అందరితో మాట్లాడతావు అని మరి నీవినా నీకు అంత కుళ్ళు ఎందుకని నేను అడిగినరా. అడిగితే అన్నది కదా, ఇక రజిత మేము క్లోజ్ ఉంటాం కదా, ఎటు పోయినా కరీంనగర్ పోయినా ఎటన్నా మార్కెట్కి పోయినా ఎటన్నా బట్టల షాప్కి పోయినా బంగారం కొన్నా ఆమెనే పిలుస్తా కదా, వీళ్ళని విలువ అని వీళ్ళ కుళ్ళు. అయినా నువ్వు కొనేది ఎందుకు చెప్తావే? కొనుక్కున్న దాన్ని ఇంట్లో పెట్టుకోవాలి. నేను ఇది కొన్నా అది కొన్నా అంటే అందరికి కుళ్ళేనే. ఎవరన్నా 5 తులాల బంగారం కొనుక్కున్నా చెప్పర్రా. కానీ మీ అక్క దగ్గర ఒక్క బుద్ధి ఉన్నది. 10 రూపాయల రైక బట్ట కొన్నా, ఇంకా నేను డిజైన్ జాకెట్ కొనుక్కున్నా అని మీ అక్క చెప్పుకుంటుంటదిరా. నరజిష్టి తాకద్దే, దిష్టి తాకితే పోదని ఎన్నోసార్లు చెప్పిన. అది నా మాట ఏడింటాందిరా రవిగా. ఇవన్నీ ఇచ్చిపెట్టు బావా. దిష్టి అంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. జ్వరం వస్తే సూదెత్తే పోతుంది కానీ ఈ దిష్టి తాగితే అస్సలు పోదు బావా. అయినా అక్క ఇవన్నీ కొనుక్కుంటే అందరు ఉంచడం అవసరం. కామెడీ చేస్తున్నావా? అయ్యో కొన్నాక దానికి ఉంచకపోతే మనసునైనా పడుతుందిరా. ఆ రోజు అన్నం తినేది నిద్రపోదు. ఎవరికన్నా ఒక్కరికి తక్కువ అయినా కూడా మళ్ళా సపరేట్ వాళ్ళ దగ్గర పోయి చూసుకొని వస్తుందిరా. అద్దే అంటే అస్సలు ఇంటలేదు. నేనేం చెప్తారా? ఇంకో చెప్పు తినకపోతే చెడంగా చూడాలి. నువ్వేం చెప్తావు నేనేం చెప్తా. అవునా కాదా? అయినా కూడా చెల్లె ఏదన్నా ఉంటే ఆ చెల్లెను కూడా చూపెట్టకని చెప్పురా. అయినా మా చెల్లె చూపెట్టేది నాకు తెలుసు. చూపెడితే నా భార్యకు చూపెడుతుంది, వేరేటోళ్ళకి చూపెట్టేది ఏదన్నా కొన్నా, వస్తువు కొన్నా, బట్టలు కొన్నా, బంగారం కొన్నా, ఏది కొన్నా. కానీ వీళ్ళిద్దరైతే మంచిగా కలిసిమెలిసి ఉంటారురా. వీళ్ళని చూస్తే నాకే కుళ్ళు పెరుగుతుంది. అరే నీ అవ్వ సంతక్క వెళ్ళాలి ఇట్లుండరు, వీళ్ళు మంచిగా కలిసిమెలిసి ఉంటారు. ఏమైనా కూర ఆమె వేసుకుంటది, ఆమె కూర ఏం వేసుకుంటది. అయ్యో ఒక్కొక్కరు అన్నం తినిపించుకుంటారా. మొన్న పోయినప్పుడు చూసిన నీకు చెప్పిందా చెల్లె? చెప్పింది. ఏమని చెప్పింది? అన్నం తినిపించిందట, కూర తినిపించిందట. ఏంటో బాగా గట్ట నువ్వేసినావు. మరి అన్నం తినిపించింది కూర తినిపించింది అంటాను. కూర సపరేట్ తినిపిస్తారు, అన్నం సపరేట్ తినిపిస్తారా? అన్నంలే కూర కలిపి తినిపించింది అని చెప్పాలి కానీ అన్ని వెటకారం మాటలు మాట్లాడతామేంద్రా. మా చెల్లె నేను పేరు జీడిగింజ అని అట్టిగా పెట్టలేదురా. ఈ కాడ నుంచి నేను పేరు జీడిగింజ బామ్మ అని పిలుస్తా, జీడిగింజ బామ్మ అని పిలుస్తా. చెప్తుందారా మా ఇంటికి వచ్చింది రవ్వలి వదిన ఇది పెట్టింది అది పెట్టింది అని చెప్తుందా? ఏమన్నా చెప్తుంది బావా. ఆ రోజు మటన్ వేసి చూసినావా? మీ ఇద్దరం కలిసి నైట్ తిన్నాం, మళ్ళీ తెల్లారి కూర వేసుకొని తిన్నామే. ఆ కూరలా వేసేసిన కూరలా మస్తు కమ్మగండింది. నువ్వు మరీ టాలెంట్ రా. నిన్ను చూస్తే రవిగా నవ్వన్నా ఏడవన్నా ఇప్పుడు ఎవరన్నా నీళ్ళల్లా ఈత కొడతారు. నీ మాటలు వింటే నాకు భూమి కొట్ట బుద్ధి అవుతుందిరా. అంత తెలిసి మాట్లాడతావో తెలియక మాట్లాడతావో నీ అనొద్దు గాని ఆగో అన్న అయితమే గాని ఎటు పోతాను మరి? ఇగో ఏం లేదా బావా, నేను సాయంత్రం చల్లబడ్డాక పొలం కాడుకోతాననే. అది పొట్టు కొట్టి నన్ను పొలం కాడికి ఇప్పుడు నెట్టేసింది ఇంట్లోకి వెళ్ళి. ఏమన్నా నువ్వు పోయేది పొలం కాడికే కారా? ఏమో మంది పని పోయినట్టు చెప్తాను. పొలంలో బాగా ఎండ కొడుతుంది కదా, నీళ్లు వారుతానే లేదా అని చూసుకోవాలి. నీళ్లు వారినా కూడా పొలాలల్లా ఎలుకలు బాగున్నాయిరా, పొక్కలు చేస్తానాయి. ఇన్నవా? పొక్కలు చూసుకుంటా మంచిగా పెట్టు. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఈ ఎండలు రాకముందుకే మస్తు ఎండలు కొడతానాయి.
ఇప్పుడు ఇప్పుడు ఎండలు స్టార్ట్ కావాలరా నెల అయితే ఎండలు స్టార్ట్ అయ్యి ఈసారి అంతా కలికాలం అంటున్నదే మధ్యలో 2-3 రోజులు చలి పెట్టి పెదవులు అన్ని వాళ్ళకి రాదు ఏం సాలో ఏమో ఈరు కాడుపులు ఈరు కాడుపులు వచ్చినాయి ఆరైతే చాలు నీ అవ్వ కూలర్లు వేసుకొని పండేటోళ్ళు చెద్దర్లు కప్పుకొని పండుకుంటారు నేను ముసలి అనుకునే నా సొంత కూడా చెద్దరు కప్పుకొని ఉన్నా ఆ ఈరు కాడుపులకు నువ్వు పోరనివే అయితే కానీ బావా నేనంటే పొలం కాడిపోతున్నా మరి నువ్వు గీడెందుకు కూర్చున్నావే వాళ్ళ మేనత్తకు పైసలు ఇచ్చిందట మీ అక్క పోయి అడకరమ్మంటే మా చిన్నమ్మోళ్ళ ఇంటికి పోయినా పోతే ఆమె ఊళ్ళోకి పోయిందట ఇప్పుడు పైసలు లేని మీ ఇంటికి పోయిందనుకో మీ అక్క తిరుగుతుందని మా చిన్న వచ్చేలా ఇక్కడ కూర్చున్నారా కొద్దిగా అయినాక వస్తాట రాగానే అడుకొని పోతా సరే బావా నేను పొలం కాడుకోతా మీ చెల్లె వెళ్తుంది తిడుతుంది పో మా చిన్నవి రాగానే నేను అడుకొని పోతా ఇప్పుడు ఆమె ఇస్తుందో ఇయ్యదో ఆమె చెప్పింది నా పిల్లలు చెప్తా నేనేం చెప్తా ఈ తాగబోతుడు చల్లగా ఏమైనా అడకరా అంటుండు ఈ నల్లమొఖానికి ఏం పని లేదు ఎండ కొడుతుందంటే పైసలు అడకరా అంటాడు ఈ నల్లమొకపోడు ఎవరిని అడగానే పైసలు ఎవరు అడుగుతారు మరి అవన్నైతే అడుగుతా రవలి ఉన్నావా ఆగో ఏందక్క గిట్లా వచ్చినావు ఒక 500 ఉంటే రాదు 2-3 రోజులైనా తీసుకొచ్చిస్తా అయ్యో అక్క నా దగ్గర లేకనే నా మేనత్త దగ్గర అడకరమ్మని దోళ్ళ నా మొగుడిని ఉంటే నా చెప్పు అయ్యో రవలి నీ దగ్గర కూడా లేవా లేకపోతే నువ్వేం చేస్తావు అయ్యో ఏమనుకోకక్క సరే ఏమనుకోను రవలి అగో వచ్చినవానే ఎన్ని రోజులు అయినా నేను చూడక అయ్యో 2 రోజులు నాకు 2 సంవత్సరాలు అయినట్టు అనిపిస్తాను కూసవే బా ముచ్చట్లు పెట్టుకోక ఎన్ని రోజులు అయింది అవునే 2 రోజుల నుంచి ఎందుకు వస్తలేవే ఇటు జ్వరం గిట్లా వచ్చిందా ఏ జ్వరం ఏం రాలేదే మా చిన్న తమ్ముడు మరదలు వచ్చిర్రు ఇవాళ రాకరాక వచ్చిర్రు కదా అదొకటి ఇదొకటి చేసుకుంటా ఇంటికన్నే ఉన్నా అబ్బా మీ మరదలు మీ తమ్ముడు వస్తే అదొకటి ఇదొకటి వేసి పెట్టినావు వాళ్ళకి ఒక్క ముక్కనన్నా తీసుకొచ్చి పెట్టినావా నాకు నువ్వు గమ్మది మాట్లాడతావేందే రవలి ఒక్క ముక్క పెట్టినావా అని అంటున్నావు అదేమన్నా జాటి ముక్క నానే పెట్టడానికి దొండకాయ మొక్కదానా ఇది పంచాయే ఓరి నీ వేషాలో ఇవ్వదురా ఇది మరీ టాలెంట్ ఉంది చుచ్చు ముచ్చు పెచ్చు బెచ్చు ఓ దొండకాయ మొక్కదానా నేనేదో జోక అంటే నువ్వు నిజంగానే అంటావానే ఓ బీరకాయ మొక్కందానా నువ్వేమో నూకున్నావానే నేనేదంటే నువ్వు పడుతుంది ఏ అబ్బాయి ఆగే రవలి జోకులు చేసిన కాదు చాలు గాని నేను 2 రోజులు రాకపోతేనే గింత ఆగం చెప్తున్నావు 1 రోజులు ఎటన్నా పోతే ఇంకేం చెప్తావు సరే గాని ఏం కూర వండినవే రవలి నేనేం కూర వండినే నువ్వే మీ మరదలు మీ తమ్ముడు అత్తే మటన్ చికెన్ గోలించుకొని తిన్నారు ఇంకా నన్ను ఏం కూర వండినావు అని అంటానావా ఏం చెప్పండి రవలి గోలిచ్చుడు నా వంత అయింది తినుడు వాళ్ళ వంత అయింది అడుక్కు గింత పులుసు అన్ను ఉంచలే నువ్వు చెప్పింది నేను నమ్మన్నాయే నువ్వు చికెన్ మటన్ తినందే నీ ముఖం కప్పుబ్బినట్టు ఉబ్బిందా ఇది తింటూ ఉబ్బలేదే వాళ్ళ కోసం వంట చేసి చేసి అలిస్టై నిద్ర పట్టకుబ్బింది అయితే గాని కోడి కూర అంటున్నావు కానీ కమ్మగా వాసన వస్తుంది 2 రోజులు అని చికెన్ మటన్ బర్రె తిన్నాడు తిన్నావు ఇంకా నీ కోడి కూర వాసన వస్తుందానే ఏందే రవలి కంటి చూపు మారింది మాట తీరు మారింది బర్రె గిర్రె అంటున్నావు జోగి ఎత్తున్నావు కానీ రవలి నేను నీతో ఎందుకు జోగి ఎత్తానే షిప్పముతి మొగబ్దానా నన్ను షిప్పముతి మొగబ్దాని అంటావానే నువ్వే పేగులు తినేదానివే నన్ను పేగులు తినేదాని అంటావా నువ్వేనే పేగులు తినేదానివి నువ్వే ఒక్క రోజు కౌసు లేకుండా ఉండవు కానీ ఇంకా బాగా మాట్లాడుతున్నావు కౌసు మొక్కదానా అవ్వో 4-5 రోజులు ఇంట్లో కౌసు కూర తిన్నో మళ్ళీ ఇంటికి వచ్చి వాసన చూసుకుంటా కౌసు కూర ఉన్నదా అని అడుగుతాను ఇక్కడ ఎవలే కౌసు కొట్టాలు నన్ను కౌసు కొట్టదానంటావానే నిన్ను అవ్వో నా జుట్టు పట్టుకుంటావని నిన్ను నన్ను కౌసు కొట్టదానంటావానే నువ్వు అంటే ఫస్ట్ నీ ఇంటికి వచ్చుడే తప్పే ఇంకొకసారి నీ ఇంటికి అత్తాడు నిన్ను ఎవరు రమ్మన్నాడు ఊపుకుంటా వచ్చినావు నా ఇంటికి ఇంకోసారి అత్త చెప్తావు నీ సంగతి అబ్బాయి దొంగ ముఖం తిన్ని రోజులు ఫ్రెండ్షిప్ చేసి ఇప్పుడు నా జుట్టు పట్టి నన్ను పేగులు తినేదానా అన్నది నా మొగుడు రాని చెప్తా దాని సంగతి
అమ్మో నెత్తంతా నొత్తాంది. ఆగో ఏమైందే నెత్తిన చేయి పెట్టి అంత ఏడు ముఖం పెట్టావు ఏమైంది మీ అత్త భాషలు ఇస్తుంది ఏమేకొట్టది పోయి అడిగితే 4-5 రోజులు ఆగు నా కోడలు చెప్పాను ఇస్తుందట ఏడువకు అరే మీ అత్త దగ్గర పైసలు ఎట్టుకోవే ఇస్తానన్నది కదా ఇంకా పైసలు కడతలేను. మరి దేనికి ఎడతాను పెళ్ళం లేదు రాజిత నా జుట్టు పట్టింది. నేను చెప్తున్నవా నా దోస్తు అంతా గదిత్తివి ఆఖరికి జుట్టు పట్టిపాయే ఇంకేమేమన్నది నన్ను పేగులు తినేదాని అన్నది కౌసు కొట్టదాని అన్నది దానికి ఏదో ఒకటి వేయాలి నా జుట్టు కూడా పట్టింది. ఏ చేద్దాం ఆగు ఇప్పుడే తొందర పడతావు ఎందుకు నేను అతిక సోపది పట్టద్దు అని తిన్నవా చేసే అంటే ఏం చేస్తాం ఆగు టైం వచ్చినప్పుడు చేయాలి. నీకు ఎప్పుడు టైం వస్తే నువ్వు ఎప్పుడు చేస్తావు? అరే మా చేస్తా రాదే ఏం చేస్తావు చెప్పు. నీ అవ్వ అందరి ముంగట చెప్పద్దు చెప్పట్టు సరేనా? సరేది నువ్వు నిజంగా అట్లా చేసినావు అనుకో మా ఇచ్చే పైసలన్నీ నీకే ఇస్తా. ఒట్టేసినావు కదా ఒట్టేసిన ఇక వేట మొదలు పెడతా నువ్వు చూసుకో. సరే అయితే కానీ కోడికూర అయిందా? అయింది తింటుగా. అబ్బా ఇంటి చుట్టూ చెట్లు పెట్టి మంచి పని చేసినవే ఎండాకాలం చల్లదనం ఇస్తుంది ఇంటి ముంగట షోకేజ్ ఉంటది మంచి గాలి వస్తుంది ఏమంటావు? మంచిగానే బావా ఓ శంకర్ బావా ఏందిరా? ఏం లేదు బావా 2 రోజులు అవుతుంది పానం అంతా పుండు మచ్చు ఉన్నదే. అంతేనా? ఆ అగో అయితే ఈయన ఏమైనా డాక్టర్ నచ్చిన ఈయన దగ్గరికి? ఏం లేదురా మీ భార్య మా భార్య లొల్లి పెట్టుకున్నారు కదా కోపంగా అట్లా అంటాందిరా ఏం పట్టించుకోకు మీ అక్క మాటలు గంతే నిజమే అంతే కదా. ఇంకెట్లుంటాంది? అయితే అగో ఇంకెట్లుంటుంది అంటే అని చెప్పు. 2 రోజుల నుంచి వెళ్ళి అంత కాలు రెక్కలు ఇడ్చుకొస్తున్నాయి బావా. సరే నువ్వు ఎటు పోయినా అవి తక్కువ కాదు కానీ నేను చెప్పిన పని చెయ్యి చేస్తావా? ఏం పనే? చెప్పు. మీ తమ్ముడు అని చెప్తానా? అయ్యో చెప్పు రాదు నేనేమంటున్నా. ఇంకో నేను చెప్పింది నువ్వు వేసబోయే ముందు నీకు ఎవరు చెప్పినా నేను మీ భార్య అడిగితే చెప్పద్దు 3వ వ్యక్తికి తెలియద్దు తిన్నాక ఎవరు చెప్పిరో వాళ్ళ దగ్గరకు వచ్చి నీ భార్యను తీసుకొని వచ్చి నువ్వు చెప్పాలి అర్థమవుతుందా? అట్లయితే ఓకేనా బావా? దెబ్బ కొట్టే తెల్లారి 50 చెట్టు ఎక్కి బాయిలో దూకుతావు బాయిలోకి వెళ్ళి లేచి స్తంభం ఎక్కుతావు ఏమంటావే? నిజమే. అయితే కానీ పో. అబ్బా రవలి నువ్వు అన్నట్టు దాన్ని తిక్క దింపుతా. సరే అర్థమైంది కదా? నిన్ను గట్ల అనుమానిస్తుందా? పేగులు తింటా అంటదా? చుట్టూ కూడా పట్టుకునే సగం చెప్పకే నా రక్తం అంటాంది. సరే నేనంటే ప్రేమ కాదు పానం గిట్ల కోస్తే కింద రక్త బొట్లు పడతాయి కదా రవ్వలే అని పేరు పడుతుంది అంత పానం రవ్వలే అని పేరు పడుతుంది అంత పానం. ఒక్కసారి చూపెట్టరా? నీ నోట్లో మన్ను కొట్ట దుమ్ము కొట్ట అదేం నోరే కోసుకుంటుంది అత్త కాదే అట్లా మాట వరుసకేదో అన్నందుకు నిజంగానే అంటానవేంటే పాపదానా నా లెక్కనే నువ్వు కూడా నన్ను కొడతావు కదా. అది బుజ్జి మరి కోసుకోమంటావానే కోసుకుంటా సావనా? కూడా మాట వరుసగా అన్న కదా. అయ్యో నేను కూడా జోకులు అన్నా కానీ నువ్వేమనుకోకు నువ్వు అన్న పని చేసిన కదా ఆ పని సక్సెస్ అయినాక మీ మేనత్ ఇచ్చే పైసలు నాకు ఇవ్వాలి అర్థమైతుందా? నిన్ను పేగులు తింటా అన్నది కదా ఇక ఆమె పేగులు తింటా చూడు. ఇగో మా శంకరాన్ని చెప్పినట్టు కోడిని కోసిన కూర ఆయనకి ఇచ్చిన పేగులు నేను తీసుకుపోతున్నా దగ్గర కండించుకొని తినడానికో నా ఉన్న రోగాలు మొత్తం పోతాయి. రైతా ఏంటిది? కోడి పేగులు వచ్చిన దగ్గర కంటే ఓ నల్లమొక పోడా ఎవరన్నా కోడి పేగులు వారేసి కోడి కూర తింటారు గాని కోడి కూర తినకుండా కోడి పేగులు తింటారా? ఓ పిసదానా నా పానం మంచిగుంటది కానీ ఈ కోడి పేగులు భార్య భర్తలు అనుకొని తింటే నా ఆరోగ్యం మంచిగుంటది అంటే ఓ చెప్పిర్రు అందుకే తీసుకొని వచ్చిన అండు. ఓ పిస మొక పోడా నువ్వు అన్ని గిట్లనే చేస్తావు నీతోటి గోసకే ఉన్నది తప్పుతుందా? ఇక
అండుతారా కోడి పేగులు ఇగో బావా నువ్వు చెప్పినట్టు చేసిందే. ఏం చేసినావు? ఏం చేసిందా? కోడి పేగులు తింటే పానం మంచిగా ఉంటుందని బావును అక్క చెప్పిర్రు. వాళ్ళ కూర ఇచ్చినా మన పేగులు ఇసుకొచ్చిన పేగుల కూర తింటే పానం అందుకే ఉన్నది. ఏంది కోడి పేగులు తినమని వీళ్ళు చెప్పిర్రా? రావలి పేగులు తినే మొక్కలు దానివని అన్నందుకు నన్నే పేగులు తినబెట్టినావు కదనే. మరి ఏమనుకున్నావే రైతా, ఈ రవ్వతో పెట్టుకుంటే అన్నంత పని చేస్తుంది. ఎంతైనా నా మగుడు పక్కారు. రవిగా పానం మంచిగా లేకపోతే కోడి పేగులు తింటే తక్కువ అవుతుందా? దాకంలో నేను చెప్పంగా నమ్ముతావు అరపిస్తోడా? నీ పిల్లం నా పిల్లని పేగులు తినేదాని అన్నది అట్లా. అందుకే నీ పిల్లంతో పేగులు తినిపించినావు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొమ్మరాస్ క్రియేషన్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి కోడి పేగులు